మంగళగిరిలోని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీకి గుంటూరుకు చెందిన గుర్రం చినవీరయ్య ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ మేరకు సోమవారం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మురుగుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ప్రగడ రాజశేఖర్లకు చినవీరయ్య చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం విజయమోహన్ రావు, సొసైటీ ప్రతినిధులు గంజి రవీంద్రనాథ్, మురుగుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎడ్యుకేషనల్ సొసైటీ మంగళగిరి ఈ రోజున గుర్రం చినవీరయ్య గారు, ఆయన గుంటూరులో ఉంటాడు. ఆయన పారామెడికల్ ఆఫీసర్గా వర్క్ చేయటం జరిగింది. అయితే రిటైర్ అయ్యాడు. గతంలో కూడా ఈ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క విధానాలన్నింటినీ కూడా చూసి మంగళగిరిలో పేద విద్యార్థులకి సహాయం చేసేటటువంటి సంస్థగా ఆయన గతంలో గుర్తించిన తర్వాత పద్మశాలీలు కాబట్టి పద్మశాలి వర్గాలకి చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆయన చూసిన తర్వాత మాకు అంతకుముందు ₹1,00,000 విరాళంగా ఇవ్వటం జరిగింది. శాశ్వత నిధి అంటే డిపాజిట్ చేసి దాని మీద వచ్చినటువంటి వడ్డీని పేద పిల్లలకి స్కాలర్షిప్లుగా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయమని చెప్పి గతంలో ₹1,00,000 ఇవ్వటం జరిగింది. ఈనాడు ఈ రోజున ఇంకొక ₹1,00,000 చెక్కు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే నిజంగా ఆయన సమాజంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి అనే ఆలోచనతో ఆయన ఈ సహాయం వల్ల కొంతమంది నా వల్ల కొందరికి ఉపయోగపడుద్ది, వాళ్ళు చదువుకొని అభివృద్ధి చెందుతారనే భావంతో ఆయన ఈ యొక్క ₹1,00,000 మరలా కూడా అంటే మొత్తం ₹2,00,000 ఇవి అన్నీ కూడా డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి వడ్డీ ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మేము 42 సంవత్సరాలు ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, ఇక అంతకు మించి ఆస్తి ఉన్నది కాదు, కానీ ఆయన ఆలోచన విధానం గొప్పది. మనం అర్థం చేసుకో, హృదయం మంచిది. ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ప్రాముఖ్యత చాలా అవసరం. అటువంటి విద్యకి బీజం వేసినటువంటి మంగళగిరి వాస్తవ్యులు పెద్దలు మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీకి బీజం వేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. నా పేదతనం కూడా దీనికి ఒక రకంగా కారణం. మరి బాబు శివప్రసాద్ గారు కానివ్వండి, మంచా విజయమోహన్ రావు గారు కానివ్వండి, లక్ష్మీనారాయణ గారు, రాజశేఖర్, వీళ్ళంతా నాకు స్ఫూర్తి. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నడపడం చూస్తుంటే, నిస్వార్థంగా సేవాభావంతో చూస్తుంటే, నేను ఇచ్చే పైసా కూడా మరి మంచిగా ఉపయోగపడుతుంది పేద పిల్లలకి అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. ఓకే. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ గత 42 సంవత్సరాల నుంచి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి పేద చేనేత వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు చక్కగా స్కాలర్షిప్స్, విద్యకు సంబంధించినటువంటి అనేక ఉపకరణాలు అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే దానం చేస్తున్నారో లేదంటే స్పాన్సర్ చేస్తున్నారో వారి చేతుల మీదుగానే ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులకి అటు స్పాన్సరర్స్కి కానీ అలాగే తీసుకునేటువంటి విద్యార్థులకు కానీ చక్కగా సౌలభ్యంగా ఉంటూ వస్తుంది. అయితే ఇప్పటికీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీకి సుమారు ₹1,00,00,000 పైగా శాశ్వత నిధి సమకూరిందంటే ఇట్లా గుర్రం చినవీరయ్య లాంటి అనేక మంది దాతృత్వం కలిగినటువంటి వారు మనకి విద్యార్థులుగా సహాయం చేయటం వల్లే. మరి ఎప్పుడో 42 సంవత్సరాల క్రితం మరి జొన్నాదుల బాబూజీ గారు, అలాగే మురుగుడు హనుమంతరావు గారు, విజయమోహన్ రావు గారు, లక్ష్మీనారాయణ గారు, ఇట్లా రవీంద్ర గారు, ఇంత పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఆ రోజుల్లోనే చదువు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించి ఈరోజు మంగళగిరి ప్రాంతంలో చాలామంది విద్యార్థులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, లాయర్లు గాను సెటిల్ అవడానికి మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంతో కొంత పునాది వేసిందంట.